నమస్తే అండి అందరికీ. ఒకసారి ఈ ఫిగర్ చూడండి. 7.8 జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ స్టిగ్మా. మనకి జర్మినేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సిగ్మా దగ్గర అవుతుంది. సో అది మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఈ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ బిట్ మనం రిపీటెడ్గా డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి చూడండి. స్టార్టింగ్ మీకు ఫ్లవరింగ్ పార్ట్లో చూసుంటారు. ఓవరీ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. ఎక్కడ ఉంటుంది? సెపల్స్ పైన ఉంటుంది. అది మీరు ఆల్రెడీ చూశారు. సో ఈ ఓవరీ అన్నది ఏంటి? రిప్రొడక్షన్ పార్ట్. ఓకేనా? సో ఓవరీకి పైన మనకేముంటుంది? ఫ్లవరింగ్ పార్ట్లో స్టిగ్మా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి చూడండి, ఓవరీకి పైకి వెళ్తే స్టిగ్మా. ఇక్కడ ఏమన్నాడు మనకి ఫిగర్ నేమ్ ఏమిచ్చారు? జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ స్టిగ్మా. ఓకే, పైన స్టిగ్మా పైన మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఓకేనా? స్టిగ్మా పైన పోలెన్ గ్రెయిన్స్ అనేది ఉంటుంది. మనకి ఏదైతే ఇక్కడ ట్యూబ్ లాగా ఉందో అది పోలెన్ ట్యూబ్. ఏదైతే ట్యూబ్లా ఉందో పోలెన్ ట్యూబ్. మీకు ఓవరీ అంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. అది మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనమాట. సో ఓవరీలో ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. ఓవరీలో ఏముంటాయి? ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. పైన స్టిగ్మా పైన ఏముంటాయి? పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని పోలెన్ ట్యూబ్ అంటాం. ఆ ట్యూబ్ లోపల ఏముంటుంది? ఈ స్టిగ్మా పోలెన్ గ్రెయిన్స్ ద్వారా వచ్చిన మేల్ జెర్మ్ సెల్ అనేది ఉంటుంది. ఓకేనా? మేల్ జెర్మ్ సెల్స్ అనేది ఆ పోలెన్ ట్యూబ్లో మనకు ఉంటుంది. మళ్ళీ చూడండి ఫిగరు. జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ స్టిగ్మా. స్టార్టింగ్ పార్ట్ ఓవరీలో ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. ఈ ఓవరీకి కొంచెం పైకి వెళ్తే పోలెన్ ట్యూబ్ ఉంటుంది. ఆ పోలెన్ ట్యూబ్లో మేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. ఇవి మనకి ఇంకొంచెం పైకి వెళ్తే స్టిగ్మా ఉంటుంది. ఆ స్టిగ్మా దగ్గరే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటుంది. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరీలో ఏముంటాయంటే ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. పోలెన్ ట్యూబ్లో ఏముంటుంది? మేల్ జెర్మ్ సెల్ ఉంటుంది. తర్వాత స్టిగ్మా పైన పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఆర్ఆర్బీలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం రిపీటెడ్గా డిస్కస్ చేస్తున్నాము. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.